నిరుద్యోగులకు అలర్ట్. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక ప్రకటన టెట్ 2026 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుందనే వార్త. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఈ నోటిఫికేషన్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే దిశగా చర్యలు కూడా వేగవంతమవుతున్నాయి. 2026 సంవత్సరానికి సంబంధించి తొలి టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 లేదా 2వ వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే పరీక్షలను జూన్ నెలలో నిర్వహించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది. ఇక టెట్ పరీక్ష ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఉద్యోగుల కోసమైతే ఇది ఒక ముఖ్యమైన అర్హత పరీక్ష. ఒకసారి టెట్లో అర్హత సాధిస్తే అది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. అంటే తర్వాత ఎప్పుడైనా డిఎస్సి పరీక్ష రాసేందుకు ఆ అర్హత ఉపయోగపడుతుంది. ఇక డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులైతే ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాయొచ్చు. అంతేకాదు టెట్లో సాధించిన మార్కులు డిఎస్సిలో వెయిటేజీగా కూడా కలుస్తాయి. అందుకే అభ్యర్థులైతే ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు ప్రత్యేకంగా అయితే సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో మరో ముఖ్యమైన అంశం. అందుకే వేసవి సెలవుల్లో పరీక్ష నిర్వహిస్తే సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది చివరిలో విడుదలైన నోటిఫికేషన్కు కూడా అనేక మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. దీంతో ఈసారి కూడా భారీ స్థాయిలో అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా అనుమతి ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేస్తే అభ్యర్థులకు స్పష్టత వస్తుంది. ఇక మరో ముఖ్యమైనటువంటి అప్డేట్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఇక 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు 2026 ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 27 వరకు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయాన్ని టాస్ డైరెక్టర్ పివి శ్రీహరి అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ సన్నద్ధతను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక మొత్తంగా చూస్తే తెలంగాణలో విద్యారంగంలో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు టెట్ 2026 నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుండగా మరోవైపు ఓపెన్ స్కూల్ పరీక్షలు సమీపిస్తున్నాయి. అయితే ఈ 2 పరీక్షలు కూడా అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన దశలు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయాన్ని సాధించడం కష్టమేమీ కాదు. నిరుద్యోగులకు అలర్ట్. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక ప్రకటన టెట్ 2026 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుందనే వార్త. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఈ నోటిఫికేషన్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే దిశగా చర్యలు కూడా వేగవంతమవుతున్నాయి. 2026 సంవత్సరానికి సంబంధించి తొలి టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 లేదా 2వ వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే పరీక్షలను జూన్ నెలలో నిర్వహించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది. ఇక టెట్ పరీక్ష ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఉద్యోగుల కోసమైతే ఇది ఒక ముఖ్యమైన అర్హత పరీక్ష. ఒకసారి టెట్లో అర్హత సాధిస్తే అది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. అంటే తర్వాత ఎప్పుడైనా డిఎస్సి పరీక్ష రాసేందుకు ఆ అర్హత ఉపయోగపడుతుంది. ఇక డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులైతే ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాయొచ్చు. అంతేకాదు టెట్లో సాధించిన మార్కులు డిఎస్సిలో వెయిటేజీగా కూడా కలుస్తాయి. అందుకే అభ్యర్థులైతే ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు ప్రత్యేకంగా అయితే సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో మరో ముఖ్యమైన అంశం. అందుకే వేసవి సెలవుల్లో పరీక్ష నిర్వహిస్తే సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది చివరిలో విడుదలైన నోటిఫికేషన్కు కూడా అనేక మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. దీంతో ఈసారి కూడా భారీ స్థాయిలో అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా అనుమతి ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేస్తే అభ్యర్థులకు స్పష్టత వస్తుంది. ఇక మరో ముఖ్యమైనటువంటి అప్డేట్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఇక 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు 2026 ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 27 వరకు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయాన్ని
టాస్ డైరెక్టర్ పివి శ్రీహరి అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ సన్నద్ధతను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక మొత్తంగా చూస్తే తెలంగాణలో విద్యారంగంలో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు టెట్ 2026 నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుండగా, మరోవైపు ఓపెన్ స్కూల్ పరీక్షలు సమీపిస్తున్నాయి. అయితే ఈ రెండు పరీక్షలు కూడా అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన దశలు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయాన్ని సాధించడం కష్టమేమీ కాదు.